గుడ్ మార్నింగ్ అండి. చూస్తూ ఉండండి, నాకు యూట్యూబ్ బాగుంటుంది. నా ప్రశ్న మీ సమాధానం. నా ప్రశ్న ఈరోజు వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్, ఓకే, శాకాహారము, మాంసాహారం, ఈ రెండు గురించే మనం మాట్లాడాలి. అందరూ శాకాహారం చాలా మంచిది అంటూ ఉంటారు, మరికొందరు మాంసాహారం ఇంకా మంచిది. శాకాహారం మంచిదా, మాంసాహారం మంచిది? మంచి గుణాలు రావాలంటే శాకాహారం తినండి. కొద్దిగా క్రూరత్వము, కోపము అవి ఇవి రావాలనుకుంటే మాంసాహారం తినండి అని చెప్తాను. ఒక స్టూడెంట్, ఒక టీచర్ సంభాషణ ఈ విధంగా ఉంది. ఆ సంభాషణలో మీకు చిన్న పాయింట్స్ రెండు చెప్తాను. స్టూడెంట్ అడిగాడు మాస్టర్ గారు, శాకాహారం అంటే ఏంటి, మాంసాహారం అంటే ఏంటి, వెజిటేరియన్ అంటే ఏంటి, నాన్ వెజిటేరియన్ అంటే? వెజిటేరియన్ అంటే నార్మల్గా ఎక్కడైతే హింసాత్మకం ఉండదో, ఎక్కడ ఏ జంతువునైనా సరే, ఏ అయినా సరే మనం కట్ చేస్తే బ్లడ్ వచ్చేది ఏమైనా ఒక వస్తువు, జంతువులు, పిల్లలు, పక్షులు, ఇటువంటివన్నీ చేపలు, దాన్ని మాంసాహారం అంటారు. కట్ చేస్తే బ్లడ్ వస్తుంది, బ్లడ్ వచ్చినవి తినకూడదు అని మాస్టర్ చెప్పేశారు. కుర్రాడు చాలా ఉత్సాహంతో, మాస్టర్ కరెక్ట్ అండి, సరే శాకాహారం ఏంటి? మనకు భూమి మీద విత్తనం నాటితే మొలకలు వచ్చిన తర్వాత ఆ మొలకలలో చిన్న చిన్న చెట్లలో ఆకులు, పండ్లు, కాయలు, విత్తనాలు, వేర్లు, ఇవి అంటే బీట్రూటు, క్యారెట్లు, ఇవన్నీ వేర్ల కింద లెక్క రూట్స్లో. నెక్స్ట్ ఆకులు, గోంగూర, పుదీనా, తోటకూర, ఇవన్నీ ఆకులు. కాయలంటే మనకు జనరల్గా వంకాయ, బెండకాయలు, ఇవన్నీ అంటే భూమి లోపల పండేది. నెక్స్ట్ భూమి పైన పండేది, తర్వాత పండు. ఇవన్నీ కూడా శాకాహారం చాలా మంచిదండి తింటే అన్నాడు. మాస్టర్, ఇంకొక డౌట్ మాస్టర్ అడుగు బాబు అన్నాడు. మీరు అన్నట్టు కట్ చేస్తే బ్లడ్ వస్తే అది మాంసాహారం. చెట్లు కట్ చేసిన, వేర్లు కట్ చేసిన, పండ్లు కట్ చేసిన, ఆకులు కట్ చేసిన, దాంట్లో కూడా ఒక లిక్విడ్ లాంటిది ఒకటి వస్తుంది కదా, అది ఆ చెట్టుకు బ్లడ్తో ఈక్వలా కాదా? మనుషులకైనా లేక జంతువులకైనా, చేపలకైనా, కోడి పిల్లలకైనా బ్లడ్, మన చెట్లకి కూడా బ్లడ్ ఉంటుంది కదా. అవును, ఆ బ్లడ్ వేరు, ఈ బ్లడ్ వేరు. మనుషుల్లో ప్రవహించేది, జంతువుల్లో ప్రసారం చేసేది, ఇవన్నీ కూడా రెడ్ బ్లడ్స్. ఇది లిక్విడ్, వైట్, ఆ విధంగా ఉంటుంది. అది కూడా ఒక బ్లడ్ ఏనా అని చెప్పి. ఓకే మాస్టర్, ఇప్పుడు మనకు శాకాహారంలో కూడా బ్లడ్ ఉంది కదా. ఉందమ్మా, అది తింటే తప్పలేదు. ఇంకొక డౌట్ మాస్టర్ అడుగు బాబు. చిన్న పిల్లలు, ఇన్ఫాంట్, చిన్న బేబీలు పుట్టినప్పుడు తర్వాత తల్లి పాలు తాగుతారు. కొద్దిగా పెరిగితే ఆవు పాలు తాగుతారు, గేదె పాలు తాగుతారు. పాలు కూడా మాంసాహారమా లేదు శాకాహారం? బాబు, ఇటువంటి క్వశ్చన్లు వేస్తున్నావు నువ్వు, నేను ఆన్సర్ చెప్పలేకపోతున్నాను. కానీ పిల్లలు పుట్టారు కాబట్టి వాళ్ళకి మిల్కీ ఫస్ట్, ఇన్ఫాంట్ బేబీ మిల్క్, తర్వాత ఆవు పాలు, గేదె పాలు, ఇవన్నీ శాకాహారం కింద వచ్చేస్తుందమ్మా. అది శాకాహారమే అనుకోవాలి మనం. అట్లా అనుకునే మనం తాగాలి, తినాలి. అది బ్లడ్లో నుంచి వచ్చే వెజల్స్లో నుంచి బ్లడ్ ఒక 6-7 బ్లడ్ చుక్కలతో కలిపితే వచ్చేది కదా మనకు మిల్క్ కూడా. అది ఇట్ ఈస్ ఎ బై ప్రోడక్ట్. తల్లుల్లో కానీ గేదెల్లో కానీ ఇట్ ఈస్ ఎ బై ప్రోడక్ట్. తిని పిల్లలకి ఇవ్వడానికి సపరేట్గా వస్తుంది.
అందువల్ల అది తప్పదు, తాగాల్సిందే, అది శాకాహారమే అనుకోవాల్సిందే అలా అని నవ్వుతూ పిల్లోడికి చెప్పేసి, అబ్బా తల గోక్కూరి కుర్రాడు, నాకేం అర్థం కాలేదండి, శాకాహారం మాంసాహారం గురించి నాకు డిఫరెన్షియేషన్ తెలియట్లేదు, పాలు కానీ తాగితే అది మాంసాహారం కింద అనిపిస్తుంది నాకు, గేదె పాలైనా ఆవు పాలైనా తల్లి పాలైనా తాగితే మాంసాహారం కింద అనిపిస్తుందండి, పాలు పెరుగు వెన్న నెయ్యి ఇవన్నీ కూడా మాంసకృతులు మాంసాహారమే కదా అని నవ్వుతూ వెళ్ళిపోయాడు మాస్టర్ తన గొక్కుని. ది క్వశ్చన్ ఈజ్ వెదర్ మిల్క్ ఈజ్ నాన్ వెజిటేరియన్ ఆర్ వెజిటేరియన్, అది మాంసాహారమా శాకాహారమా? దట్ ఇస్ ద క్వశ్చన్. ప్లీజ్ టెల్ మీ యువర్ ఆన్సర్. థ్యాంక్ యూ. చూస్తూ ఉండండి.